మరి ఇంకొకటి చూద్దాం. మరి ఒక్క గది 5 తరగతులు, ఇదొక్క ముచ్చట చూద్దాం. ఒక్క గది 5 తరగతులు ఏది మండలంలోని బొమ్మనపల్లి పరిధి లాయల్లపల్లె ప్రభుత్వ పాఠశాలలో ఒకే గదిలో 1 నుంచి ఏది చిగురుమామిడి దగ్గర చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి పరిధి లాలయ్యపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే గదిలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. మరి 5 తరగతుల్లో మొత్తం 22 మంది విద్యార్థులు ఉండగా ఒకే గదిలో మధ్యాహ్న భోజన సామాగ్రి, కుర్చీలు, ఇతర సామాగ్రి మధ్య విద్యాబోధన చేయడం ఇబ్బందిగా మారిందని పాఠశాల హెచ్ఎం సుజాత తెలిపారు. మరి ప్రస్తుత పాఠశాల శిథిలావస్థకు చేరుకున్నదని, అదనపు తరగతి మంజూరు కోసం ఎంవీఓ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని చెప్పారు. కాగా వెంటనే అదనపు తరగతి గది మంజూరు చేయాలని డిఎస్పి జిల్లా అధ్యక్షులు తాళ్ళ నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు. దీన్ని ఏమంటారు చెప్పురి? దీన్ని ఏమంటారు అంటే ఇంత దారుణంగా మరి తయారవుతున్నటువంటి పరిస్థితి ఎలా మనకు కనిపిస్తూ ఉన్నది. విద్యా వ్యవస్థ ఎటువైపు పోతున్నది అంటే ఎందుకు చదువుకోకుండా పేద పిల్లలు ఎందుకు చదువుకోకుండా చేస్తున్నారో మరి ప్రభుత్వానికి ఎరక, మరి ప్రజలకు కూడా మనం ఆల్రెడీ స్పష్టంగా తెలియజేయవలసినటువంటి బాధ్యత ప్రజా అసెంబ్లీకి ఉన్నది.